అలాగైతే ఇంకా ఏమి చేసుకోవాలి అనేటువంటి భావన కలుగుతుంది. అందుకని మనకి సందేశం ఇస్తున్నారు. తంద్ర కంప వచకౌంట్య ముఖాయేచ ఇంద్రియోద్భవాహ అంటే ఇంద్రియ అయ్యో రాత్రి 2 గంటలకు మ్యాచ్ ఉంది, మ్యాచ్ చూద్దాంలే ఇంకా కొంచెం అరగంట ఈ ఇంద్రియాలు అక్కడ ఇక్కడ పోతుంటాయి. ఇప్పుడైతే మొబైల్ పట్టుకుంటే ఇంకే టీవీ ఏది అవసరం లేదు, ఇంకా ఆ మొబైల్ పట్టుకుంటే ఇంకా వేరే సామ్రాజ్యమే అవసరం లేదు. ఆ స్థితి ఈరోజు మనకి వచ్చింది కదా. ఇవన్నీ దోషాలు. సో ఇవన్నీ పోతే మనం రీచ్ కాగలుగుతాము. మనం చూడండి, మొబైల్ అప్పటికి లేదు. రాఘవేంద్ర స్వామి వారు టీకాచార్యుల వారు ఉన్నప్పుడు, ఇప్పుడు టీకాచార్యుల వారు గ్రంథాన్ని రచించారు. ఎక్కడ రచించారండి? అది ఏ విధంగా ఉంది? అక్కడైనా యాంటీనా ఉందా? ఏదైనా టీవీ ఉందా? ఏదైనా ఉందా? ఏది లేదు. అక్కడ ఉంది. ఎలాంటి గ్రంథాలు వాళ్ళు రచించారు చెప్పండి? ఎలాంటి గ్రంథాలు? ఇప్పుడు శ్రీమన్ న్యాయసుధ మీరు పిల్లలు చదవాలి. విశేషంగా ఈ కాలేజ్ చదివే వాళ్ళకి శ్రీమన్ న్యాయసుధ గ్రంథంలో ఒక రాగి గ్లాసుని వసిడి బంగారం చేతి తెలుసా? దాన్ని ఏమంటారు? ఫిజిక్సా ఏమంటారు? కాదు, క్వాంటమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎవరికైనా తెలుసా? ఆ థియరీని మన శ్రీమన్ న్యాయసుధ గ్రంథంలో మనకి చెప్తారు అన్నమాట. ఆ థియరీని చిన్న యాటమ్ ఉంది, దాని స్వరూపం ఏది అనేది, అణు ఎక్కడ వరకు ఉంది, ఏ విధంగా ఉంది, దానికి అన్ని దశాలు సంబంధం ఉందా లేదా, దాన్ని ఎంతవరకు విభజించవచ్చు, దానికి ఏమంటారు? అది పరమాణు సంబంధించి ఏ సబ్జెక్ట్ లో వస్తుంది? అది ఫిజిక్స్, కెమిస్ట్రీ లేక ఫిజిక్స్ లో వస్తుంది. అది శ్రీమన్ న్యాయసుధాలో చెప్పండి. ఎక్కడైనా సైన్స్ లో జీవుని యొక్క స్వరూపం మనకి తెలియజేసుకుంటామా? లేదు. అయితే శ్రీమన్ న్యాయసుధలో జీవుని యొక్క స్వరూపం ఏంటి? పరలోకానికి వెళ్ళినప్పుడు ఏదైనా సైన్స్ ఏదైనా మనకి చెబుతుందా? ఏది చేయదు. మన శ్రీమన్ న్యాయసుధలో అర్థాత్ శాస్త్రంలో మనకి ఇది చెప్తుంది. సో దానికి రాఘవేంద్ర స్వాముల వారు ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు, కామెంటరీ ఇస్తారు. దాని పేరేమి? పరిమళ. ఇప్పుడు మనకి పరిమళ అంటే ఏమని అనుకుంటాం? మంత్రాలయానికి వెళ్ళినప్పుడు 50 రూపాయలు ఇస్తే ఇప్పుడు వ్రతం ఉంది, తెల్లగా ఉంటుంది, వ్రతం అయిన తర్వాత మంచిగా కేసుగా ఉంటుంది, బాగా ఉంది అనే నిజంగా అయితే అది కాదు. అంటే శ్రీమన్ న్యాయసుధ టీకాచార్యుల వారు ఏదైతే రచించారో దానికి ఉండేటువంటి ఒక వ్యాఖ్యానం అది పరిమళ అనేటువంటిది. ఈ విధంగా యతులు రచించారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఉండేటువంటి యంగ్ జనరేషన్కి సన్యాసులు అంటే కొత్త పూజ చేసేవాళ్ళు అనే ఒక అవగాహన ఉంది. కాదు, వీళ్ళంతా చాలా పెద్ద స్కాలర్స్, ఫిలాసఫర్స్, పెద్ద ఫిలాసఫర్స్. ఏ ఒక్క మనము అంటే బయట సైన్స్లో మనము లేనటువంటి విషయాలంతా మన శాస్త్రంలో మనకు చెప్తుంది. అలాంటిది మన దాంట్లో చెప్పాలి. అందుకని మనం ఇప్పుడు ఉపజీవనం కొరకు బయట విద్య నేర్చుకోవాలి. డాక్టర్, ఇంజనీరింగ్ లేక ఎలక్ట్రికల్స్, సంథింగ్ వేరే కంప్యూటర్ ఏదైనా ఉన్నాయి, మనం నేర్చుకోవాలి. అయితే అది బయట ఉపజీవనం కొరకు. అయితే జన్మజన్మాంతరికి సంబంధించినటువంటి ఒక విద్య ఉంది కదా, ఆ విద్య ఆధ్యాత్మిక విద్య, శాస్త్ర విద్య. శాస్త్రంలో అన్నీ చెప్పారు. శాస్త్రాన్ని చదువుతూ మీరు సైన్స్ని మీరు చదువుకుంటే 100% మీరు పైకి వెళతారు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ని మన శాస్త్రంలో మనకు చెప్తారు. ఇప్పుడు శాస్త్రం అంటే ఒకతను నాకే చెప్తున్నాను. నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఒకతను ఏం చేస్తారు? మీరు పూజ చేస్తారు, భోజనం చేస్తారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు చూస్తే మీరు శుభ్రాసంగా భోజనం చేస్తారు, పూజ చేస్తారు, ఇంత దానికనే ఇంకేం చేస్తారని ఒక అతను భిక్షుకుడు నాకు తిడుతున్నాడు అనమాట. ఇది ఒకటి ప్రారంభ క్రమం ఉంది అని. అంటే మనలాంటి ఒక పర్సన్ని చూస్తే బయట ఏ విధంగా ఉందంటే విద్యావంతులు అనేటువంటి కాన్సెప్ట్ వెళ్ళిపోయి ఇప్పుడు ప్రస్తుతం కాలంలో వీళ్ళు పూజ చేస్తారు, భోజనం చేస్తారు, మంచిగా బ్రాహ్మణో నిజంగా అయితే బ్రాహ్మణో బహుజన ప్రియ అనేటువంటిది అయితే అది వక్రీకరించి బ్రాహ్మణో భోజన ప్రియ అని చేశారనమాట. అది సో అది మనం పోగొట్టుకోవాలంటే మన విద్యతో మనం ఉండాలి. ఆ మార్గదర్శనం మనకు యతులు మనకు తెలుస్తున్నారు. అందుకని పాదుకా పూజ అనేటువంటిది మనం చేస్తున్నాం. ఇప్పుడు సత్యాత్మ తీర్థులు వారు పెట్టుకున్నారు. ఇక్కడ పాదుకా పూజ చేస్తే ఆకాశం నుంచి మనకి డబ్బులు రావు. మళ్ళీ ఎందుకు పాదుకా పూజ చేసినట్టు? ఇప్పుడు అక్కడ నుంచి ఒక గంటన్నర గాజుల రావడం నుంచి ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే తాత్పర్యంగా మనకి పాదుకా పూజలు మనం చేస్తే శాస్త్రంలో మనకి చెప్తుంది. 2 ఇప్పుడు గుజరాత్ జైన్లో మీరు చూసారా? వాళ్ళు ఎక్కడ నమస్కారం చేస్తారు తెలుసా మీకు?